అసలు ఇంగ్రీడియంట్స్ పుదీనా, ఎండుమిరపకాయలండి, చింతపండు, ధనియాలు ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఫ్రై చేస్తున్నానండి. వేసానండి. పుదీనా కూడా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే పుదీనా త్వరగా మగ్గిపోతుందండి. పుదీనా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇదన్నీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పుదీనా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందామండి. మనం పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకున్నానండి. నేను ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడినంతగా. కాస్త మెత్తగా, కాస్త మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ కూడా వేసానండి. పుదీనా కూడా వేసి మిక్సీ పడుతున్నాను. పుదీనా కూడా వేసానండి. పుదీనా కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పోపు వేస్తున్నానండి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పుదీనా పచ్చడి నేను పోపు వేసేసుకున్నాను. ఇదిగోండి మన ఫైనల్గా అయితే మన పుదీనా పచ్చడి రెడీ